రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగబోతోంది. ఏమన్నా రాష్ట్రపతి గారి కుటుంబం అంటే కాదు, ఆవిడ ఎంత ఉదార హృదయంతో ఉంటుందంటే రాష్ట్రపతి భవన్లో పిఎస్ఓగా పనిచేస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా పెళ్లి జరగబోతోంది. దీనికి రాష్ట్రపతి స్వయంగా అక్కడే జరుపుకోమని చెప్పి పెళ్లిని అనుమతి ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లోని మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్లో ఈ వివాహ వేడుక జరగబోతోంది. ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా సేవలు అందిస్తున్నటువంటి అవనీష్ కుమార్తో ఫిబ్రవరి 12వ తారీఖున పూనం గుప్తా వివాహం జరగబోతోంది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు చెందిన ఆమె 2018లో యూపీఎస్సీ నిర్వహించినటువంటి సిఏపిఎఫ్ పరీక్షలో 81వ ర్యాంకు సాధించింది. తర్వాత సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా పోస్టింగ్ లభించింది. గణతంత్ర దినోత్సవ కవాతులో సిఆర్పిఎఫ్ మహిళా దళానికి పూనం సారథ్యం కూడా వహించారు. ఆమె వివాహానికి సంబంధించి రాష్ట్రపతి భవన్లోనే అనుమతి ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకం.